హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శివలక్ష్మి. ఈరోజు టమాటా మసాలా గ్రేవీ కర్రీ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా గ్రేవీ కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొన్ని పల్లీలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత 5-6 జీడిపప్పులు వేసి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేసి తర్వాత కొన్ని గసాలు వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ పై ఒక మట్టి పాత్ర పెట్టి ఒక పెద్ద గరిటెడు ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఓల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేసేటప్పుడు కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను, సారీ అండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలను ముక్కలుగా తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, కొబ్బరి గసాలను మొత్తం పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. మనకు గ్రేవీ ఏ విధంగా రావాలో చూసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని బాగా ఉడికించాలి. కర్రీ టేస్ట్ అనేది ఈ గ్రేవీ ఉడికించడంలోనే ఉందన్న సంగతి మర్చిపోకండి. ఎంత బాగా ఉడికితే టేస్ట్ అంత బాగా వస్తుంది. తర్వాత మీడియం సైజ్ 4 టమాటాలను ఒక్కొక్క టమాటాను 4 ముక్కలుగా కట్ చేసుకొని ఈ గ్రేవీలో వేసుకొని నూనె పైకి తేలుతున్నంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసి స్టవ్ సిమ్లో పెట్టి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతేనండి, టేస్టీ టమాటా మసాలా గ్రేవీ కర్రీ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.